వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించేది ఏంటంటే అందరూ చాలామంది కామెంట్స్ పెట్టారు నాకు. ఆ కామెంట్స్ని క్లారిఫై చేస్తాను. ఎలా అంటే ఫస్ట్ వాళ్ళకి వేసుకున్నప్పుడు సెకండ్ లైన్లో లూజ్ అవుతుందంట. లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలా గట్టిగా పట్టుకొని వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక దారం ఇలా డబల్ వేసుకొని ఇక్కడ ముడి వేసుకుందాం. చెయ్యి గట్టిగా పట్టుకొని దానికి సరిపోయేటట్టుగా ఉంచాలి. గట్టిగా లాక్కూడదు, లూజ్గా కూడా ఉండకూడదు. ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్నాక మనము బోర్డర్ వెళ్ళుకుంటాం కదా, అలా స్టార్టింగ్లో దీని మధ్యన ఇలా పెట్టుకుని స్టార్టింగ్లో కూడా నేర్పించాను మీకు. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలాంటి డౌట్స్ ఏమైనా వస్తే మీకు నేను ఎప్పుడైనా పెట్టినప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇలా నేను ఫస్ట్ పార్ట్లోనే చూపించాను ఇలా గడిలు వేసుకునేది. ఇప్పుడు కూడా వేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇలా టైట్గా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఇలా పట్టుకుని వేసుకోవాలి. ఇట్లా రెండు చేతులతో పట్టుకొని లూజ్ అవ్వకుండా ఇలా ముందే చూసుకోవాలి మనం. మీకు తెలిసిపోతుంది ఎట్లా. ఇప్పుడు నేను ఈ గడులు కొంచెం టైట్గా అయినాక నెక్స్ట్ కామెంట్లోకి వెళ్తాను. అది ఏంటంటే వాళ్ళు చిన్న పాపకి 3 years పాపకి ఎన్ని గడులు వేయాలి అని అడిగారు. కానీ అది మెజర్మెంట్ తీసుకుని ఎన్ని గడులు వేయాలో మీకు చూపిస్తాను. తర్వాత 5 years, 11 years, 31 years ఎన్ని గడులు వేసుకోవాలో అని అడుగుతున్నారు కామెంట్స్లో అందరూ. అలా కాకుండా మెజర్మెంట్ రూపంలో తీసుకుని మనం ఎన్ని గడులు వేసుకోవాలో అలా వేసుకుని అల్లుకోవాలి. అన్ని ఇయర్స్కి మనం చెప్పలేం కదా ఎన్ని గడులు వేసుకోవాలన్నది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా వేసుకోవాలి గడులు. లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియంగా వేసుకుని సెకండ్ లైన్లో లూజ్ అవుతుంది అంటున్నారు. ఇది బాగానే వేసుకుంటున్నారు అందరూ. సెకండ్ లైను వచ్చేటప్పటికి లూజ్ అవుతుంది అని చెప్పారు. లూజ్ అవ్వకుండా నేను ఎట్లా పట్టుకోవాలో చూపిస్తాను వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మీకు ఇది 28 గడులు వేస్తున్నాను. ఇది మీకు లూజ్ అవ్వకుండా ఇలా పట్టుకోవాలి. దీన్ని ఈ వేళ్ళతోటే పట్టుకోవాలంతా మనం. ఈ వేలుతో దీన్ని నొక్కి పెట్టాలి. ఇలా నొక్కి పెట్టుకొని పెడతాం కదా, దీన్ని ఇక్కడే నొక్కాలి. ఇట్లా వేసుకుంటాం కదా, దీన్ని ఈ వేలుతో దీన్ని వెనక్కి తోసి దీన్ని నొక్కి పెట్టి దీన్ని లాగి దీన్ని వదిలేయాలి. మళ్ళీ చూడండి, ఈ వేలు ఆటోమేటిక్గా ఇలా నొక్కి పడుతూనే ఉంటుంది. ఇది వేసుకున్నాం కదా, సీదానే అల్లుతున్నాను నేను. మీకు బార్డర్ ఎలా వేయాలో నేర్పించేసాను కదా, ఇప్పుడు మీకు టైట్గా ఎలా అల్లాలో నేర్పిస్తున్నా. ఇట్లా లాగాము. ఇది ఎప్పుడైతే లాగామో ఇది టైట్ అవుతుంది. ఇది లాగాలి, లూజ్గా వదలకూడదు. ఇలా దీని మీద వేసినప్పుడే గట్టిగా పట్టుకుని, అంటే మరీ అంత గట్టిగా కాదు, ఇలా దీన్ని తొయ్యండి వెనక్కి. మరలా చూడండి, ఈ వేలు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇలా ఈ సూదిని తొయ్యటానికి, ఇది నొక్కి పెట్టడానికి ఉంటుంది. ఈ వేలుని ఉపయోగించాలి మనం. ఇది వేసినప్పుడే మనము అలా వేయాలి, దీన్ని తొయ్యాలి. ఇక్కడ టైట్ చేసుకోవాలి ఫస్ట్. దీంతో ఈ వేలుతో తోసేయాలి. మళ్ళీ ఈ వేలు ఇప్పుడు ఇక్కడ దీన్ని జారకుండా పట్టుకుంటే ఉండాలి. అలా అల్లుకుంటే మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇవి ఎలా టైట్ చేసాను అల్లాను కదా. నెక్స్ట్ అడిగిన డౌట్ ఏంటంటే ఎన్ని గడులు వేసుకోవాలి అంటే, ఎన్ని గడులు వేసుకోవాలి అనేది మనం కొలత తీసుకుందాం. దీన్ని 28 గడులు వేసాను నేను. 28 మనం ఇలా సరి చేసుకోవాలి. ఇలా మరి గట్టిగా ఇలా దూరంగా లాగేసుకోవద్దు. ఇలా దీనికి సరిపోయిందా లేదా ఇంతవరకు. మరి దగ్గరగా వేసి కూడా కొలత చేయొద్దు. ఇది మనకి తెలిసిపోతుంది కదా, ఇక్కడ ఈ బార్డరు ఎలా ఉండాలన్నది తెలిసిపోతుంది మనకి. ఈ ముడత లేకుండా మనం ఇలా చూసుకోవాలి. ఇది సెకండ్ లైనే. ఫస్ట్ లైను గడులు వేసాను కదా, వెనక అల్లుకుని వచ్చాను అంతే. సెకండ్ లైనే ఇది. దీంట్లో మనం కొలత వేసేసుకోవచ్చు. నాలుగు ఇంచీలు వచ్చింది. 28 గడులు వేస్తే 4 inches వచ్చింది. నేను ఫస్ట్ సెకండ్ పార్ట్లోని అది వేసినప్పుడు స్వెటర్ వెళ్ళినప్పుడు చూపించాను కదా ఇవి ఇంచెస్ ఎలా కొలిసానో. ఇప్పుడు సేమ్ ఇలానే ఇప్పుడు మనము ఇంచుకి ఎన్ని వచ్చినాయి చూద్దాం. 7 వస్తాయి.
1 2 3 4 5 6 7 ఇదిగో 1 ఇంచుకి 7 గళ్ళు వచ్చినాయి. అంటే ఒక ఇంచుకి 7 గళ్ళు వచ్చినప్పుడు మనము ఇలా 7 7 చొప్పున వేసుకుంటూ, అంటే ఈ 2 కంటే 14 ఇంచెస్ 14 గళ్ళు వేసుకోవాలి. అలా 7 7 పెంచుకుంటూ మనం కొలత తీసుకుంటాం కదా. ఇలా ఒకవేళ 8 ఉంది చిన్న పాపకి, 8 ఉంటే మనము డైరెక్ట్ ఇలాగ బటన్స్ లేకుండా అల్లేస్తే ఇట్లా 7 7 చొప్పున కాలిక్యులేషన్ చేసుకుని వేసేసుకోవటమే. ఇంచుకి 7 చొప్పున కాలిక్యులేషన్ చేసుకుని అల్లేసుకోవచ్చు బార్డరు. లేదు మనము బటన్స్ పెట్టుకోవాలంటే ఇందులో ఆఫ్ చేసుకోండి 4, ఇందులో ఆఫ్ చేసుకుంటే 4, ఈ 4కి వేసుకోండి గళ్ళు. 7 7 7 7 గళ్ళు చొప్పున లెక్కెట్టుకుని వేసుకొని మళ్ళీ దానికి బార్డర్కి 12 ఎలాగ కలుపుకోవాలి కదా, 12 గడులు వేసుకోవాలి కదా. గడులు అయితే క్లియర్గానే ఉంటాయి. ఆ 12 గడులు వేసేసుకుని పైకి అల్లేసుకోవటమే. ఇంకో కమెంట్ ఏం పెట్టారంటే, ఫాస్ట్గా అల్లలేకపోతున్నాను నేను అని పెట్టారు. ఫాస్ట్గా ఎప్పుడు వెళ్తాం, మనకు బాగా ప్రాక్టీస్ అయినప్పుడే ఫాస్ట్గా వెళ్తాం. అందుకని బాగా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిందంతా అర్థం అవుతుందంట, కాకపోతే వాళ్ళకి స్పీడ్గా అల్లలేకపోతున్నాను అని పెట్టారు. స్పీడ్గా అల్లాలంటే ప్రాక్టీస్ బాగా చేస్తే వస్తుంది. ఎందుకంటే ఇవి గడులు కదా, ఒక్కొక్క గడి అల్లుకోవాలి కాబట్టి మనకి కొత్తగా అల్లడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. అది అల్లగా అలవాటైపోతుంది. ఇంకోటి ఏమంటే, మీకు క్రూసెట్ వచ్చా అని అడిగారు. క్రూసెట్తో ఇట్లాంటి ఫ్రాక్ అల్లి చూపిస్తాను. బేబీ ఫ్రాక్ అల్లుతాను. క్రూసెట్తో అల్లిందే ఇది. బేబీ ఫ్రాక్ అల్లి చూపిస్తాను. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే స్కార్ఫ్ అల్లుతాను. అది త్వరలో పెడతాను. అది కూడా నేర్చుకోండి. అది కూడా చాలా అవసరం అందరికీ. చలిగాలికి తగలకుండా నెత్తి మీద కట్టుకుంటాం కదా పైనుంచి, అట్లాంటి దాన్ని చూపిస్తాను మీకు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, క్లారిఫై ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.